పాదయాత్ర చేసిన తరువాత పార్టీ అధికారంలోనికి వస్తే కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జరగకుండానే ఆయన ముందుగా ఈ విషయాన్ని తేల్చేశారు. మరోసారి కేసీఆర్ మాత్రమే సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. తాను పాదయాత్ర చేయాలనుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడానికేనని, పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడమే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తన లక్ష్యమని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. తన్ను ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా చేసిన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడతారా, లేదంటే తన తండ్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వెల్ నుంచి కదం తొక్కుతారా, అదీ కాకుంటే ఇంకేదైనా ప్రాంతం నుంచి పాదయాత్రలో తొలి అడుగును వేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి కేటీఆర్ ఆశిస్తున్నట్లుగా పాదయాత్రతో తిరిగి పార్టీకి పూర్వ వైభవాన్ని, ఆ తర్వాత అధికారాన్ని తీసుకురాగలరా? కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఈ విషయాలపై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.